నిమిషాలు చెప్పండి. దొంగతనాలు ఇకపై జరగకుండా ఉండాలంటే ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఇంట్లో దొంగలు పడకుండా ఉండాలంటే ఆ ఇంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాడి ఏ విధంగా జాగ్రత్త తీసుకున్నా అవి చేసేది చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇప్పుడైతే ఎవరు చేస్తారో ఇప్పుడు కూడా పోలీసులు కూడా ఎవరో చేస్తే మాకు వచ్చి అడుగుతారు, మీకు ఎవరైనా తెలుసా, మీకు ఎవరు తెలుసా? మేము ఎవరు పాపం ఎందుకు కట్టుకోవాలి సార్? మేము వీడికే పాపాలు చేసి 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 వీడి దాకా ఉన్నాం. ఇప్పుడు మంచిగా బతుకుదామంటే కూడా బతకనిస్తలేరు సార్ మాకు. అరే ఫలానా మనిషి ఎట్లా ఉన్నాడు, వాడు చేస్తుండా లేదా అని ఇట్లా అడుగుతున్నారు సార్ మాకు. ఇప్పుడు దాకైతే నాతోనే అట్లా కాలేదు. నాతో పాటు వేరేలు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళకు వచ్చి అడుగుతారు అన్నమాట. అంటే ఎలాంటి జాగ్రత్త తీసుకున్నా దొంగతనం జరుగుతాయి అంటారు? కామన్ సార్, అది వాస్తవమే. మీరేం సలహా ఇవ్వలేదు సార్? మీరేం సలహా ఇవ్వలేదు దానికి నేను ఇంట్లో బంగారం పెట్టుకున్నా ఏం చేసినా ఇంట్లో బంగారం పెట్టి సెంటర్ లాక్ పెట్టుకుంటే దానికి ఏం కాదు సార్. సెంటర్ అదే చిజోరి అంటారు కదా, అది పెట్టుకుంటే ఏం కాదు సార్. అది దానికి ఎత్తుకోలేరు, తీసుకోపోలేరు. అది ఇప్పుడు మీరు బయటకు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఇంకా దొంగతనాలు చేయడానికి వెళ్తుంటారు, వాళ్ళకి ఏ సంబంధం? వాళ్ళకు అది షోక్ ఉంటుంది సార్. అది ఇప్పుడు డబ్బులు చూసి ఏమవుతుంది, ఒకటేసారి చూడకపోతే పిచ్చి లేచిపోతుంది వాళ్ళకు. అది విషయం సార్. మేము డబ్బు చూసాం, ఈ డబ్బు చాలు మాకు, అయిపోయింది. తాగుడు తినుడు అయిపోయింది. ఇప్పుడు రేపటిది ఆలోచించాలి మనం అనేది మనకు ఉండాలి, అది మన మనసులో ఉండాలి సార్. అంటే ఇకపై కాజా భాష దొంగతనాలు చెయ్యాలి. నా దేవుని మీద ప్రమాదం చెప్తున్నా, నేను చేయాలి సార్. చాలామంది అలాగే మారేమంటున్నారు, కానీ కొంతమంది ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేస్తున్నారు. వాళ్ళని ఏమంటారు సార్? కొంతమంది మారేమంటూ మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం సార్, అది మనం చెప్పలేము దానికి. కానీ కాజా భాష అయితే మరి ఇంకోసారి దొంగతనం చేయాలి. నేను చేయాలి. ఏడైనా ఎక్కడైనా నేను నా ఇంటి ముంగట కూడా కెమెరా ఉంది. ఎన్ని గంటలకు లేస్తా, ఎన్ని గంటలకు బయటికి పోతా, ఎన్ని గంటలకు వచ్చి ఇంట్లో ఉంటా, ఎప్పుడు దాకా వంటా, ఎప్పుడు దాకా వెళ్ళేసి ఎక్కడెక్కడ తిరుగుతా. నేను పోతేనే చంపపేట చౌరస్తా చాయ్ హోటల్ అక్కడ ఉంటా, లేకపోతే కల్లూరు షాప్లో ఉంటా, చక్కగా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. లేకపోతే మా చుట్టాల దగ్గర వాళ్ళ దగ్గర పోతా. అంతే. ఇక్కడ మషాబాద్లో మా చుట్టాలు ఉన్నారు సార్, కాకోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటికైనా పోతా, లేకపోతే మా ఊరికైనా పోతా. కథ వేరే దగ్గర నేను అక్కడ తిరిగా. కానీ డబ్బులు అవసరం ఉన్నా ఇకపై మాత్రం భాష దొంగతనాలు కానీ నేరాల బాట. డబ్బు ఎంత అవసరమైనా, ఎంత కష్టమైనా సార్, మనం పైసా ఎంబడి మనం పోదు సార్, అదే రావాలి మన దగ్గరికి. పైసలు 4 పైసలు మనకు వస్తున్నాయంటే ఏ కష్టము ఏదే పని చేయమని చేస్తాను. పైసలు నేను సంపాదించేది పెద్ద విషయం కాదు సార్. ఈ 500 పని ఉన్నది, ఇది చేయి అంటే చేసేస్తాను. కానీ కష్టపడి సంపాదించింది పైకి జరుగుతుంది సార్. అది దొంగ సొమ్ము మనం ఎన్ని తాగలేం, తినలేం, భయం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఎక్కడి నుంచి ఎవరు వస్తారో, ఎక్కడి నుంచి ఎవరు పట్టుకుంటారో అని భయం ఉంటుంది సార్ మనసులో. అది ఇప్పుడైతే ఎవరికి మీరు మెసేజ్ ఏమి ఇస్తారు సార్? ఇప్పుడున్న కొంతమంది పోరగాళ్ళు నేరాలు చేయాలనుకుంటున్నారు కదా, రాత్రులు తిరుగుతున్నారు. చెప్తా సార్, నాతో ఎంత అయితే అంత చెప్తాను నేను. ఇప్పుడు కొంతమంది జైలు నుంచి వస్తారు, పెట్రోల్ పంప్లో పని ఇప్పిస్తారు. అయితే వాళ్ళకు కూడా చెప్పిన, 4-5 చెప్పిన. ఇప్పుడు అరే ఫస్ట్ సారి సార్ వాళ్ళైతే, నేనైతే 20 సంవత్సరాల నుంచి వస్తున్నా జైలు. వాళ్ళైతే ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఏమన్నా చూడు తమ్ముడు, ఇట్లా కాదు, ఇట్లా మంచిగా బతుకు, ఈ పేరు పోతే మళ్ళీ మనకు రాదు. ఏదో ఫస్ట్ సారి చేసిన తప్పు అయిందో కాలేదు, కానీ అయిపోయిందిగా, ఇచ్చిపెట్టేసే, మంచిగా బతుకు, మంచిగా ఉండు, నెలకు 15,000 జీతం ఉన్నది, ఒక 100-200 మీద దొరుకుతాయి చాలు, దీంట్లోనే చాలు సరిపో అంటే. ఇప్పుడు రేట్లోనే సార్ షోకులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ కావాలి, అది కావాలి, బైక్ కావాలి, ఇవి కావాలి.
మనకేం అవసరం లేదు సార్. ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాత్రం నేరాల వైపు భాష పోడు. నేను పోను సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch